ఆస్ట్రేలియాలో 15 మంది యూదులను ఘోరాతి ఘోరంగా కాల్చి చంపిన తీవ్రవాదుల తండ్రి కొడుకుల తీవ్రవాదుల గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వీళ్ళు హైదరాబాద్కే చెందిన వ్యక్తులు అని మనకు న్యూస్లో చూసాము. వారి గురించి వివరాలు, అక్కడ మ్యారేజ్, ఇక్కడ నికా. ఈ సాజిద్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాకి 1999లో 1999లో అక్కడ ఒక యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని, అక్కడ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకొని మళ్ళీ ఇండియాకి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సాంప్రదాయాల ప్రకారం ఆమెతో హైదరాబాద్ వచ్చి మత సాంప్రదాయం ప్రకారం నికా చేసుకున్నాడు. కుమారుడు, వాళ్ళకి తర్వాత కుమారుడు పుడితే ఆ కుమారుడు నవీద్తో కలిసి 2016లో హైదరాబాద్ వచ్చి వెళ్ళిన సాజిద్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మి ఆ మనీతోటి అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు. లాస్ట్ ఈ అటాక్ కంటే 1 month ముందు ఫిలిప్సిన్ దగ్గరికి వెళ్ళి ఐసిస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళు ఏదో అరబిక్ నేర్చుకునే క్రమం లోపల తీవ్రవాదుల దగ్గర పరిచయం ఏర్పడి వీళ్ళు కూడా తీవ్రవాదులాగా మారి ఘోరంగా 15 మంది యూదులను చంపింటారు పాపం అసలు. అయితే ఇక్కడ నవీద్పై నేరాభియోగాల నమోదు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు పోలీస్ కాల్పుల్లో. కొడుకు కోమాలోకి వెళ్ళిండు. ఇప్పుడు కోమాల నుంచి బయటకు వచ్చిన వెంటనే బేడీలు వేసేసి అతని మీద 59 అభియోగాలు బోండి బీచ్ నిందితుడిపై 59 అభియోగాలు నమోదు చేసినారు. వీళ్ళు పేలుడు పదార్థాలు, గన్, అక్రమ రవాణా, తీవ్రవాదులు అందరినీ చంపడం, 15 హత్య కేసులు, ఇలా కేసులు చేశారనమాట వీళ్ళ మీద. అయితే ఈ అటాక్ టైంలో స్టార్టింగ్లోనే ఒక వృద్ధ జంట సాహసం చేసింది. వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రంట. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. వాళ్ళ దగ్గర గన్నులు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు, కానీ వీళ్ళు వాళ్ళని కాల్చి చంపేశారు పాపం. అసలు వీళ్ళని చంపారు, 15 మంది ఘోరంగా చంపారు. వీళ్ళని అసలు బహిరంగంగా ఉరివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన ఛానల్ని లైక్ చేస్తుండండి. ఇటువంటి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవ.